ఇది 16 కోట్లు అనేసరికి చాలా షాక్ అయిపోయినారు. నేనైతే అసలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా. మా పాప పరిస్థితి చూసి కూడా నేను చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. ఏ విధంగా కానీ అందరూ చూసిన వారంతా కలిపి మా పాపకు సహాయం చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న పాపకి ఒక డిసీజ్ ఉందండి. ఆ డిసీజ్ ఏంటంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ. సో ఈ డిసీజ్కి అయ్యే ఖర్చు 16 కోట్లు అని చెప్పారండి డాక్టర్స్. సో పాప ఫాదరు ఒక చిన్న సెలూన్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. అతనున్న పరిస్థితుల్లో వైద్యం కూడా చేయించలేని పరిస్థితి ఇప్పుడు. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేయాలి. ఇక్కడ స్కానర్ ఇచ్చాను, అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సురేష్ చెప్పన ఏ హాస్పిటల్ చూపించారు, పాప పరిస్థితి ఏంటి, ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారు, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? ముఖ్యంగా ఇప్పుడు పాపకు వచ్చేసి SMA type 1 అనే క్లారిటీ వచ్చింది. ఇది చాలా రేర్ డిసీజు, లక్షల్లో ఒకరికి వస్తుంది అని చెప్పి అన్నారు. 4 to 5 monthsకి కొంచెం మెడ నిలబెట్టలేదు, డౌట్గా ఉండే. ఈలోపు కొంచెం జ్వరం అలా రావడంతో కర్నూలుకి వెళ్ళాం. కర్నూలులో వచ్చేసి ఆ టెస్ట్ 25,000 పడింది. చేపించినాక 1 monthకి రిజల్ట్స్ వచ్చాయి. అందులో SMA type 1 అని ఫైనల్ చేశారు. అది చాలా రేర్ డిసీజు, లక్షల్లో ఒకరికి వస్తుంది, ఇక్కడ ట్రీట్మెంట్ లేదు మన ఇండియాలో, బయట ఉంది అని అన్నారు. ఈ కన్ఫర్మ్ చేశారు. సిమ్టమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్పి అన్నారు. 16 కోట్లు అని చెప్పినాను. ఓకే, ఇప్పుడు 16 కోట్లు అంటే ఇది అయ్యే పని కాదు. చాలా మంది ఇప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మీరు ప్రభుత్వం ద్వారా మీరు ఇది ప్రభుత్వం వరకు చేరేలా మీరు ఎలా ప్రయత్నిస్తున్నారు, మీరు ఏంటి? ఇంటికి అయ్యే కాస్ట్ ఒకటి గవర్నమెంట్ నుంచి వెళ్ళాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు, చాలా పెద్ద అమౌంట్ కావాలి. ఇది లక్షల్లో కూడా కానీ కోట్లలో ఉన్నది కాబట్టి మీరు చాలా హెవీ. ఒక సామాన్యునికి ఇంత పెద్ద ప్రాబ్లం, ఇంత అమౌంట్ అంటే అస్సలు అయ్యేది కాదు. వచ్చిన వాళ్ళ పెద్ద ఉన్న వాళ్ళకి తప్ప ఇది నార్మల్ వ్యక్తులకి అస్సలు సాధ్యం కాని పని. అది 16 కోట్లు అంటే చిన్న విషయం ఏం కాదు. అడగాలి అందరినీ. నేను మన చంద్రబాబు నాయుడు ద్వారా కానీ గవర్నమెంట్ అయిన ద్వారా కానీ కొన్ని సోషల్ మీడియా ద్వారా అయినా కానీ ముందుకు వెళ్ళేసి సీఎం రిలీఫ్ ఫండ్ కింద కాకుండా పర్సనల్గా కేర్ తీసుకొని మాకు మెడిసిన్ ఇప్పించవలసిందో మేము గవర్నమెంట్ని ట్రై చేస్తున్నాం, కొన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం. అలాగే కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా మేము మా పరిస్థితిని చెప్పుకుంటున్నాము. ఎవరైనా కానీ దాతలు పెద్ద వాళ్ళు ఉంటే మాకు సాయం చేయవలసిందో మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రభుత్వం వరకు చేరేలా మీరు షేర్ చేయండి. ఈ వీడియో ప్రభుత్వం వరకు, సీఎం వరకు చేరేలా మీరు షేర్ చేయండి ఈ వీడియోని. ఏ విధంగా కానీ అందరూ చూసిన వారంతా కలిపి మా పాపకు సహాయం చేయండి.